నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇప్పుడు నేనేం ఎక్కువ మాట్లాడను ఎందుకంటే మాట్లాడితే నువ్వు కావాలనే క్రిస్టియన్స్ మీద పడుతున్నావు నువ్వు కావాలనే ముస్లింలను అంటున్నావు నువ్వు మతోన్మాదివి ఇలా చాలా మంది కాల్స్ చేసి నోటికి వచ్చిన కూతలన్నీ కూస్తున్నారు ఆ కూతలు కూసే వాళ్ళనే నేను ఒక ప్రశ్న ఇస్తున్నా ఆ ప్రశ్న ఏంటి అనేది మీరు తెలుసుకోవాలంటే ముందైతే ఈ వీడియో చూసేయండి వీడియో చూసిన తర్వాత మాట్లాడుకుందాం ఎన్నిసార్లు వస్తున్నా అన్ని మాటలు చెప్తున్నావు నాకు మేము మీకు ఏమైనా తిడితే మా డాడీ ఇక్కడ లేదు కానీ రోజు నెలకి వస్తే మాటలు చెప్తే మీరు ఎలాగ తిరుగుతున్నారు అలా వెళ్ళిపోతుంది మళ్ళా వస్తే ఇంకా సిరకం పెడతాం పోనీ మీకు తిడితీమా మీకు కొడితీమా కొట్టడం లేదు తిట్టడం లేదు పోనీ నువ్వేమైనా మాకు శత్రువా కరెక్టేలే కానీ మేమేనా ఏమైనా తప్పు మాట్లాడింది నువ్వు బాధపడు ఇప్పుడు ఏమన్నా అంత మిందాకి ఎగురుతున్నా దేవుడు చేసిందా దేవుడిచ్చినటువంటి జ్ఞానం చేత అనేది మనిషి తయారు చేయగలిగినాడు దేవుడి అనలేదు సరే ఓకే ఏది దేవుడు కట్టింది ఏది ఇల్లువా ఈ ఇల్లు కట్టడానికి జ్ఞానం ఎవరిచ్చి ఉంటారు తెలివి ఎవరిచ్చినారు జ్ఞానం ఎవరిచ్చినారు యేసుక్రీస్తు గొప్పవాడు డాడీ అని మేము చెప్పాం యేసుక్రీస్తు నమ్ముకుంటే మనకు ఎలా మాట్లాడాలో నేర్స్తుంది నీ పెద్దవాడివి కదా అవునా కదా నీ పెద్దవాడివి ఎలా మాట్లాడాలో నువ్వు నేర్చుకోవాలి మాలాంటి వారు కాబట్టి ఏంటంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు చర్చికి రా యేసుక్రీస్తు నమ్ముకో నీకు మంచి మాటలు నేర్పిస్తాడు నీ కోపం తీసేస్తాడు నీకున్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు తీసేస్తాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఎలాగైనా ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకో దేవుడు క్షమిస్తాడు ఓకేనా డాడీ నువ్వు సీరియస్ అవ్వకు బాధపడకు దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఆయన మొత్తానికి ఏదేమైనా సరే నువ్వు చాలా తెలివైన వాడు దేవుడు నీకు మేలు చేస్తాడు రైట్ చూసారు కదా వీడియో ఇక ఇప్పుడు మాట్లాడండి కుక్కను కొట్టి ఇండైరెక్ట్గా చెప్తున్నా ఛీ పోండి నుంచి అన్న బతిమాలి భయపెట్టి అజ్ఞాన ప్రదర్శన చేపట్టి అమాయకులను మతం మార్చేందుకు ఎంత తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు మరి ఇలాంటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు ఇది ఎంతవరకు సమంజసం ఒక వ్యక్తి తనకు తాను నచ్చి తానుంటున్న మతాన్ని కానీ ధర్మాన్ని కానీ వదిలిపెట్టి ఇంకొక మతంలోకి చేరే హక్కు రాజ్యాంగం కల్పించింది అది ఎప్పుడు ఎవరు తప్పు అనరు అది తప్పు కానే కాదు ఒకవేళ తాము ధర్మంలో ఉండలేక మతంలోకి మారాలని మతం మారితే అలా మతం మారిన వాళ్లకు ఒక ఎస్టీలకు తప్పనిచ్చి మిగిలిన వాళ్ళందరికీ కూడా హిందూ ధర్మ అది ప్రకారం వచ్చే క్యాస్ట్ సర్టిఫికెట్లు రిజర్వేషన్లు క్యాన్సిల్ చేయబడతాయి కానీ పైకి హిందువులుగా నటిస్తూ రిజర్వేషన్ల కోసం ఆ తర్వాత మతం మారిన వాళ్ళ అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇవి కాసేపు పక్కన పెడితే ఎంత బలవంతంగా మత మార్పిళ్లు చేస్తున్నారు గిరిజనులను ఎస్పెషల్లీ అనేది ఈ వీడియోలో మీరు చాలా క్లియర్గా చూశారు కొందరు మతోన్మాదులు చేస్తున్న ఈ తప్పిదాన్ని ప్రశ్నిస్తే తప్పును ప్రశ్నించే వాళ్ళు మరికొందరు మతోన్మాదులకు మతోన్మాదులుగా కనిపించడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది పచ్చ కామెరలోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు సరే ఇక తాజాగా ఇప్పుడు మీరు చూశారు కదా ఒక వీడియో గిరిజన కుటుంబాన్ని మతం మారాలంటూ చాలా సాఫ్ట్గా భయపెడుతున్నాడు ఓ క్రైస్తవుడు ఆ గిరిజనుడి అమాయక కోపం చూపించిన వదలకుండా అక్కడే ఉండి మీకు తెలియదు ఏమి అని తెలిసినదంతా యేసు ప్రభువే ఇచ్చాడంటూ తన అజ్ఞాన ప్రదర్శన చేస్తూనే ఉన్నాడు ఆ గిరిజనుడు మౌనంగా ఉన్నా పట్టించుకోకుండా ఉన్నా తాను చెప్పాల్సిందంతా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆఖరికి ఆ గిరిజనుడు ఆ వ్యక్తిని కర్రబెట్టి కొట్టలేక అక్కడున్న కుక్కను చిపో చిపో అని ఇండైరెక్ట్గా కొట్టే ప్రయత్నం చేస్తున్నా అరే ఆ కుక్క మీద కాదు మేము గిరిజనులం ఇక్కడ జంతువులు అందరితో కలిసి ఉంటాం కానీ ఇలా అక్రమ మత మార్పిళ్లకు పాల్పడుతున్న మిమ్మల్నే కొట్టాలి అనుకున్నా ఎక్కడో వాళ్ళ అమాయకత్వం మంచితనం ఆ మాట చేయలేకపోతున్నా ఏ మాత్రం సిగ్గు బిడియం లేకుండా ఆడ నిలబడి యేసు ప్రభు మాత్రమే ఇచ్చిండు నిన్ను బలికిచ్చేది యేసు ప్రభే నిన్ను గుసబెట్టేది యేసు ప్రభే అనుకుంటూ దొంగ మాటలు చెప్తూ మత మార్పిళ్లకు పాల్పడుతున్న ఇలా దొంగల ముఠాను ఏమనాలి మీరే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అలాగే అన్నా నాకు కాల్ చేసి ఎక్కడ అక్రమ మత మార్పిళ్లు జరుగుతున్నాయి ఎక్కడ ఇవి జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయని నోటికొచ్చే కూతలు కూస్తున్న మీరంతా ఈ కూతలుగాన్ని ఏం చేయమంటారో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మరి ఇప్పుడు మీ నోర్లు మూతలు పడతాయా బయటకు వస్తాయా ఇది అక్రమ మత మార్పిడి అంటే ఇష్టం లేకపోయినా చిచి థు అని చీదరించుకుంటున్నా అక్కడికి వెళ్ళి అమాయక గిరిజనులను మాటలతో మభ్యపెట్టి ఏం చెయ్యాలి అనుకుంటున్నది మీ కళ్ళకు కనిపిస్తుంది కదా
మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన ఛానల్ కుటుంబాన్ని పెంచుతుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనివ్వాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.